టేస్ట్ మెంతెం కూర చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను ఇక్కడ 2 కేజీస్ చికెన్ తీసుకున్నాను. ఫస్ట్ చికెన్ని నీట్‌గా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్‌లోకి కావాల్సిన మసాలా పౌడర్ పట్టుకుందాం. ఇక్కడ మీరు మెంతులు యాడ్ చేసుకోవచ్చు ఆర్ స్కిప్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం మెంతెం కూరతోనే చికెన్ వండుతున్నాం కాబట్టి. ఇప్పుడు వీటన్నింటిని దోరగా వేయించుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పౌడర్ పక్కన పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. ఫ్రెష్ పేస్ట్ అయితే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 2 కేజీస్కి ఈ క్వాంటిటీలో అల్లం వెల్లుల్లి తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటి పొట్టు తీసి ఇలా వీడియోలో చూపించినట్టు కచ్చాపచ్చగా దంచుకోండి. ఒక 4 పెద్ద సైజ్ ఆనియన్స్ అండ్ 3 పెద్ద సైజులో టమాటాలు తీసుకోండి. దానికి ముందు మెంతెం ఆకుని ఇలా తుంచి కడిగి పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను 5 పెద్ద సైజ్ మెంతెం ఆకు కట్టలు తీసుకున్నాను. షార్ట్‌లో ఫుల్ వీడియో కవర్ కాలేదు, అందుకే లాంగ్ వీడియో చేశాను. మన ఛానల్‌లో ఉంది చూడండి.